మానవాళి ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య వాతావరణ కాలుష్యం. సో అనేక రకాల కాలుష్యాలలో వాయు కాలుష్యం వాహనాల ద్వారా కావచ్చు, లేదా నీటి కాలుష్యం కావచ్చు. సో ఇట్లా అనేక కాలుష్యాలలో అతి ముఖ్యమైనటువంటి కాలుష్యం గురించి చెప్పుకున్నట్లయితే ప్లాస్టిక్ అనేది అటు మనుషుల యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా జల, భూమి, వాయు వీటన్నిటిని కూడా కలుషితం చేస్తూ ఉంది. వీటితో పాటు ఏదైతే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఓజోన్ పొర మనని కాపాడుతున్నదో, ఆ ఓజోన్ పొర కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబట్టినప్పుడు ఓజోన్ పొర కూడా ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికే డాక్టర్లు చాలామంది చెప్తా ఉన్నారు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో మైక్రోప్లాస్టిక్ ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలను చూపిస్తున్నదంటే, మొదట రక్తంలో శాంపుల్ చూస్తే దాంట్లో మైక్రోప్లాస్టిక్ ఉందన్నారు. దాని తర్వాత గుండెలో ఇది చేస్తే మైక్రోప్లాస్టిక్ ఉందని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మనిషి యొక్క వీర్య కణాలలో కూడా మైక్రోప్లాస్టిక్ వెళ్ళిపోయి పర్యావరణాన్ని, మానవ యొక్క ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సో ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ముంపులు వచ్చినా, సో డ్రైనేజ్ సిస్టంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇది కావడం అవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్యారీ బ్యాగులు. సో క్యారీ బ్యాగులు ఎంత అంటే చాలా సౌకర్యవంతంగా ఉంది అని చెప్పేసి క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళిన క్యారీ బ్యాగ్ని వీళ్ళు దానికోసం వాడట్లేరు. ఇంట్లో మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా, ఆహార పదార్థాలని కూడా మూటగట్టి రోడ్ల మీద ఇసిరేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికో చాలామంది ఇన్నోవేషన్స్, సో ఆ ప్లాస్టిక్ తోటి రోడ్లు వేయడం, ప్లాస్టిక్ తోటి టేబుల్ తయారు చేయడం, కుర్చీలు తయారు చేయడం, బట్టలు తయారు చేయడం చేస్తున్నప్పటికీ అతి ముఖ్య సమస్య ఏంటంటే సెగ్రిగేషన్. అంటే ఆ ప్లాస్టిక్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ఒక రీసైక్లర్కి అందించేటటువంటి విధానం చేయాలి. మరి ఆ ఈ విధానంలో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అటు జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా జడ్జి గారిని, అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం కూడా ట్రాన్స్పోర్ట్ని, పోలీస్ని, ఆర్టీసీని అందరినీ ఒక అలర్ట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఒక పిరియాడికల్గా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి సమయం ఉన్నది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ ఒక్కరు కూడా శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితులు, దాఖలాలు లేవు. కేవలం ఇది ఒక మున్సిపాలిటీ పని అనుకొని, లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకొని మాత్రమే వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. సో ఇది ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో సిటిజన్స్కి కూడా అంతే బాధ్యత ఉంది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇందులో ఈ యొక్క సిటిజన్స్, పౌరుల యొక్క బాధ్యత చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మరి ఈ ప్లాస్టిక్ సమస్యని ఎదుర్కోవడానికి అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ప్లాస్టిక్ సమస్యని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలందరం భాగస్వామ్యం కలిసి ప్రభుత్వంతో మనం ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని ప్లాస్టిక్ సమస్యని నివారించుకునే ప్రయత్నం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.